ధ్యానం ఎక్కడ చేయాలి? మళ్ళీ ఇది అనుమానం. అంటే ఎక్కడ? ఇంట్లో పూజా గదిలో కూర్చొని ధ్యానం చేయాలా? హాల్లో కూర్చొని ధ్యానం చేయాలా? దేవాలయంలో కూర్చొని ధ్యానం చేయాలా? ఇలాంటివన్నీ అనేక రకాల అనుమానాలు వస్తాయి. అంతేకాదు, ఏ దిక్కుకి తిరిగి కూర్చోవాలి? ఇవి కూడా అనుమానమే మనకి. దానికే ఇక్కడ సమాధానం చెప్తూ ఉన్నాడు. గురుగీతలో చెప్తాడు, పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తాడు. ఇక్కడ సాగరాంతే నదీ తీరే తీర్థే హరిహరాలయే. సముద్రం ఒడ్డున కూర్చొని నువ్వు ధ్యానం చెయ్యి, పరమ పవిత్రమైనటువంటి ప్రదేశము. నదీ తీరంలో కూర్చొని నువ్వు ధ్యానం చెయ్యి. హరిహరాలయే, వైష్ణవాలయం కానీ శివాలయం కానీ ఎక్కడైనా సరే ఆలయంలో కూర్చొని నువ్వు ధ్యానం చెయ్యి. అది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. శక్తి దేవాలయే, అమ్మవారి ఆలయంలో అయినా సరే కూర్చొని నువ్వు ధ్యానం చేయవచ్చు. అందుకే చెప్పాడు సర్వదేవాలయే శుభే. ఏ దేవాలయంలో కూర్చొని నువ్వు ధ్యానం చేసినప్పటికీ కూడా అది నీకు శుభాన్నే ఇస్తుంది అన్నాడు. అంతేకాదు, ఏదైనా మఠంలో కూర్చొని చేయొచ్చు, బృందావనంలో కూర్చొని చేయొచ్చు, తులసి వనంలో కూర్చొని చేయొచ్చు, మారేడు వనంలో కూర్చొని ధ్యానం చేయవచ్చు, మారేడు వృక్షం కింద కూర్చొని ధ్యానం చేయవచ్చు, రావి వృక్షం కింద కూర్చొని ధ్యానం చేయవచ్చు. నువ్వు ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు. ఆ ప్రదేశం నీకు ఆహ్లాదకరంగా ఉండాలంతే. అయితే ఇక్కడ ఏమంటే పవిత్రే నిర్మలే దేశే నిత్యానుష్ఠానంతో పివా. అంటే ఇక్కడ పరమశాంతంగా మౌనంగా ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ మధ్యలో మాట్లాడకూడదు. ఫోన్ వచ్చి నేను ఫోన్ తీసుకోకూడదు. ఎవరో పిలిచారు అని మాట్లాడకూడదు. వెనకాల ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు అని వెనక్కి తిరిగి వాళ్ళకి సమాధానాలు చెప్పకూడదు. నువ్వు ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రత అనేది కావాలి. మనసుకు ఏకాగ్రత కావాలి. ధ్యేయమైనటువంటి వస్తువు ఏదో దాని మీదనే నువ్వు దృష్టిని పెట్టాలి. ధ్యానం చేసేటప్పుడు ధ్యేయం ఏమిటి? నువ్వు రామరామాన్ని ధ్యానం చేస్తున్నావు, ఇప్పుడు మంత్రం చేస్తున్నావు, ఆ రాముడి మీదే దృష్టి ఉండాలి. నీ దృష్టి అంతా రాముడి మీదే ఉండాలి. అలా ధ్యేయం మీదే దృష్టిని నిలిపి ఏకాగ్రతతో నువ్వు ధ్యానం చేయాలి. ఏ దిక్కుకి తిరిగి ధ్యానం చేయాలి? మళ్ళీ అనుమానం ఇక్కడ. తూర్పా, పడమరా, ఉత్తరమా, దక్షిణమా, దిశలు ఉన్నాయి కదా, ఎటువైపు తిరిగి ధ్యానం చేయాలి? ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఒక్కొక్క దిక్కు వైపు తిరిగి ధ్యానం చేస్తే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఆగ్నేయం ఆకర్షణం చేయవ, వాయువ్యం శత్రునాశనం. ఇక్కడ ఆగ్నేయ దిక్కు కూర్చొని చేస్తే ఆకర్షణము, వాయువ్య దిక్కు అయితే శత్రునాశనము అన్నాడు. అలాగే నైరుత్యం దర్శనం చేయవా, నైరుతి దిక్కు కనుక తిరిగి కూర్చుని ధ్యానం చేస్తే దేవతా దర్శనం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. దేవత సాక్షాత్కారం కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా నైరుతి దిక్కుగా తిరిగి మీరు ధ్యానం చేస్తే దేవత సాక్షాత్కారం కలుగుతుంది. ఈశాన్యం జ్ఞానమే వచ్చా. ఈశాన్య దిక్కుగా తిరిగి కూర్చొని ధ్యానం చేస్తే జ్ఞానము అనేది కలుగుతుంది. ఉదన్ముఖం శాంతి జాప్యే, ఉత్తర దిక్కుగా కూర్చుంటే శాంతి. అలాగే తూర్పు వశీకరణ, దక్షిణం దిక్కు శత్రునాశనము, పడమర వైపు తిరిగి కూర్చుని ధ్యానం చేస్తే ధనలాభము. ఇలా ఒక్కొక్క దిక్కుకి తిరిగి మనం ధ్యానం చేస్తే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం ఉంది. కానీ ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఉంటుంది. విశ్వామిత్రుడు తపస్సు చేయడం మొదలుపెట్టాడు. సిద్ధాశ్రమాన్ని నిర్మించుకున్నాడు హిమాలయాల్లో. అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఒక రోజున ఉదయం ఆశ్రమం నుంచి బయటకు వస్తున్నాడు. ఆశ్రమం ఎదురుకుండా ఒక పెద్ద సెలయేరు కూడా ఉంది. ఆ సెలయేట్లో అర్ధనగ్నంగా స్నానం చేస్తూ ఒక అప్సరాంగన కనిపించింది. ఆవిడే మేనక. అప్పటి వరకు ఈ విశ్వామిత్రుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. పడమర దిక్కుగా తిరిగి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇప్పుడు దక్షిణ దిక్కుగా తిరిగి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు.
మేనకు కనిపించింది. ఈయన కూడా ఆగల. ఆ మేనకు వెంట పరిగెత్తాడు. 10,000 సంవత్సరాలు చేసినటువంటి తపఫలం అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. బుద్ధి వచ్చింది అనుకున్నాడు, చెంపలేసుకున్నాడు, మళ్ళీ వచ్చి కూర్చొని 10,000 సంవత్సరాలు చేశాడు. ఈసారి పడమర దిక్కు కూర్చొని తిరిగి తపస్సు చేశాడు. ఇప్పుడు ఆ త్రిశంకుడు వచ్చాడు. దేవతలు నన్ను స్వర్గానికి రానివ్వటం లేదు అన్నాడు. కోపం వచ్చింది. స్వర్గానికి త్రిశంక స్వర్గం సృష్టించాడు, ఈయన్ని పంపించాడు. ఈ 10,000 సంవత్సరాలు చేసిన తపస్సు కాస్త వ్యర్థమైపోయింది. ఉత్తరం దిక్కు కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు రంభ వచ్చింది. రంభ మీద కోపం వచ్చింది. రంభని కాస్త శైలైపోమని శాపం పెట్టాడు. ఈ తపస్సు చేసిన ఫలితం అంతా పోయింది. ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకుని తూర్పు దిక్కుగా తిరిగి తపస్సు చేశాడు. ఆ తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, దక్షిణం దిక్కుగా తిరిగి తపస్సు చేస్తే మేనకు వస్తుంది, పడమర వైపు దిక్కితే త్రిశంకుడు వస్తాడు, ఉత్తరం అయితే రంభ వస్తుంది. ఇది కాదు. నువ్వు అరిషడ్ వర్గాలను గెలవలేదు. దక్షిణ దిక్కుగా తిరిగి చూసావు, మేనకు వచ్చిందంటే నీలో ఉన్న కామం అని చెప్పలేదు. కామ క్రోధ లోభము మద మాత్సర్యాలు నువ్వు గెలవలేదు, అరిషడ్ వర్గాలు గెలవలేదు. సరే, ఇటువైపున త్రిశంకుడు వచ్చాడు. నీకు కోపం వచ్చింది, క్రోధం ఉంది. ఇప్పుడు ఆ క్రోధం పోయింది. ఇప్పుడు రంభ వచ్చింది. ఇలా వచ్చేప్పటికీ నువ్వు అన్ని గుణాలని గెలిచావు. అన్ని గుణాలు గెలిచిన తర్వాత నువ్వు బ్రహ్మర్షి అయ్యావు. కాబట్టి ఇక్కడ ఏ వైపు తిరిగి కూర్చున్నావు అనేది కాదు ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. నీ మనస్సును నువ్వు స్వాధీనంలో పెట్టుకోవాలి. ఏకాగ్రత అనేది కావాలి. ఇప్పుడు నువ్వు భగవంతుడిని ధ్యానం చేయాలి. పరమమైనటువంటి శాంత స్వరూపంతో భగవంతుడిని ధ్యానం చేయాలి. అరిషడ్ వర్గాలు, నేను, నాది అనే అహంకార మోకారాలు అన్నీ కూడా జయించి ఈ ధ్యానం చేయాలి. అప్పుడు నీ ధ్యానము అనేది ఫలిస్తుంది.